పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం ఉందని తాను మొదటి నుంచి కాంగ్రెస్ వాదనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 56,000 ఉద్యోగాలు కల్పించామని, దీంతో నిరుద్యోగ యువతకు భరోసా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తప్పకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు గెలుచుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాల కల్పనలు, అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి గత దశాబ్ద కాలంకి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ వాళ్ళకు డిఏ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పట్టు. వీళ్ళ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక హోప్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కేవలం సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. నేను మొన్న హిందూలో ఒక ప్రకటన చూశాను. పంజాబ్ గవర్నమెంట్ ఏదైతుందో 3 సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక ప్రకటించుకున్నాం పంజాబ్ గవర్నమెంట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డిఫరెన్స్ ఐఎమ్ టెల్లింగ్. కాబట్టి తప్పకుండా వీ విల్ రిటైన్ ది గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్సీ సీట్. ఇప్పుడు ఏదైనా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న ఏదైతుందో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్న ఏదైతుందో అందరం కూడా దాన్ని సమర్థించాల్సింది. నాకేమొస్తుందంటే నేను కాంగ్రెస్ వాదిని, పార్టీలో నేను మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను.